ప్లాస్టిక్ బాటిల్లో నీటిని తాగుతున్నాం లేదా? అలాగే రేపు ఒక ఇది తీసుకొని ఆక్సిజన్ తయారు చేసే ఒక యంత్రాన్ని బ్యాగ్లో పెట్టుకొని ముక్కుకు మాస్క్ వేసుకొని తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి అతి త్వరగా రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా 3 మొక్కలు పెంచాలి. మన నెల్లూరు కాన్స్టిట్యూషన్లో 25,000 మంది పిల్లలు ఉన్నారు, 4th to 10th. ఒక్కరు 3 మొక్కలు పెంచారనుకో ఎన్ని మొక్కలు పెరుగుతారు 3 yearsకి? 25,000 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 3 మొక్కలు పెంచారు, ఎన్ని అవుతాయి? 75,000 వస్తాయి. ఒకసారి ఊహించండి, 75,000 మొక్కలు 3 ఏళ్లలో పెరిగితే, ఒక 10 అడుగుల సైజు పెరిగితే వాతావరణం మార్పు వస్తుందా లేదా? మన ఏరియా ఎంత ఉంటే 5-6 కిలోమీటర్లు ఉంటుంది, అంతే కదా? ఏరియాలో ఒక్కసారి మీ అందరి వలన ఒక 75,000 ప్లాంట్స్ వస్తే క్లైమేట్ చేంజ్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. ఇది పెద్ద కష్టమైన పని కాదు, ఎక్కువ టైం కూడా పట్టదు. 5 నిమిషాలు, 2 నిమిషాలు, వారంలో ఒక 10 నిమిషాలు, అంతకు మించి పెద్ద టైం కూడా వృధా కాదు. అర్థమవుతుందా? కానీ మనకు ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఉందా? చేస్తారా? అందరూ మొక్కలు పెంచుతారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను 500 ప్లాంట్స్ పెంచాను రా. లాస్ట్కి మా నాన్నగారు చనిపోతే 20 ఏళ్ళ క్రితము ఆ శ్మశాన ప్రహరీ చుట్టూ కూడా 150 మొక్కలు వేశాను. అయితే 100 మొక్కలు నేను లేనని దానికి వేసిన కంచె కూడా ట్రాక్టర్లు వేసుకుని పోయారు జనాలు, నేను ఊళ్ళో లేనని. అయినా ఒక 50 మొక్కలు మొండిగా బతికాయి. అప్పటికి ఒక 30,000, 6 నెలలు మనిషికి 5,000 ఇచ్చి కూడా సాకాను. ఆ విధంగా నేను ఏ స్కూల్కి వెళ్ళినా ఒక 10 మొక్కలు, 100 మొక్కలు, పెద్ద గ్రౌండ్ ఉంటే 100 మొక్కలు పెంచేవాడిని. అలా లెక్కేసుకుంటే నేను గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏమి ఇచ్చేవాడిని అంటే ఒక మొక్క ఇస్తారు. 1000 రూపాయలు పెద్ద పూలమాల వేసి కూడా దీపావళికి అదే మొక్క ఇస్తే ఎంత అవుతుంది? ఆ మొక్క అంటే ఒక 50 రూపాయలు ఎంత అవుతుంది? ఆ మొక్కని ఒక 50 రూపాయలు ప్లాస్టిక్ కుండీలు వేసి ఇచ్చేస్తే 100 రూపాయలు ఇచ్చేస్తే ఖచ్చితంగా పెంచుతారు లేదా? పారేస్తారా? ఒక ప్లాస్టిక్ తొట్టిలో ఒక 50 రూపాయలు మొక్క కొని 100 రూపాయలు ఇస్తే ఆ గిఫ్ట్ తీసుకున్నాడు, సంతోషపడతాడు. దాన్ని తీసుకుని వీధులు పారేస్తాడా? ఖచ్చితంగా పెంచుకుంటాడు కదా. అది ఆ విధంగా మనం మంచి ఆరోగ్యకరమైన ఆలోచనతో మనం అందరం ఇష్టంగా ఈ మొక్కలు పెంచుతాం. మీకు సార్కి చేర్చున్నాను, మీరు ఆల్రెడీ ఎవరైనా పెంచుంటే ఆ ఫోటోలు ఇచ్చి ఆ పేర్లు నమోదు చేసుకోండి. మిగతా వాళ్ళు కూడా పెంచండి. నేను ప్రతి ఒక్కరికి ఒక 10 రకాల మొక్కలు మాట్లాడున్నాను. ఇంతకుముందు కొన్ని ఇచ్చాము, ఇంకా ఎన్ని ఇవ్వాలో మిగతా వాళ్ళు కూడా నేను ఇస్తాను. థ్యాంక్ యూ.